6 దశాబ్దాలు రెండు పార్టీలు డిఎంకే ఏఐఏడిఎంకే ఇరు పార్టీలది ద్రవిడ భావజాలమే అయినా ఎంతో వైరుధ్యం, అంతకు మించి వైరం. అయితే డిఎంకే లేదంటే ఏఐడిఎంకేదే అధికారం. ఇలా ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తోంది తమిళనాట రాజకీయం. ఇక్కడి రాజకీయ ముఖ చిత్రం ఎప్పటికప్పుడు విభిన్నమే. పైగా రాజకీయాలకు సినీ మెరుపులు ఎక్కువే. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా అదో పెద్ద యుద్ధాన్నే తలపిస్తుంది. అయితే ఈసారి సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని రంగప్రవేశంతో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త రాజకీయ వాతావరణం కనిపిస్తోంది. పైకి డిఎంకే ఏఐడిఎంకే మధ్య గట్టి పోటీ అన్నట్లు వాతావరణం కనిపిస్తున్నా విజయ్ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపించున్నారో అన్న చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటి వరకు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలంటే ద్విముఖ పోటీ అన్నట్లుండగా ఈసారి తమిళనాట త్రిముఖ పోరు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగానే తమిళనాట ఎండవేడెక్కువ. ఇప్పుడు పొలిటికల్ టెంపరేచర్ కూడా తోడైంది. ఇప్పుడు అక్కడ వాతావరణం ఊహించిన దానికన్నా వేడిగా ఉంది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడమే అందుకు కారణం. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో ఈ నెల 23వ తేదీన పోలింగ్ జరగనుంది. మే 4వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా ప్రధాన పోటీ ఉండేది 2 రాజకీయ పార్టీల మధ్యే. ఒకటి ద్రవిడ మున్నేట్ర కళగం డిఎంకే, మరోటి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం ఏఐఏడిఎంకే. ఈ 2 పార్టీలది ద్రవిడ భావజాలమే అయినా వాటి పంథాలు వేరు, విధానాలు వేరు. దాదాపు 60 ఏళ్లుగా ఇంతే. సుమారు 3 దశాబ్దాల పాటు 5 ఏళ్లకోసారి జరిగే ఎన్నికల్లో చాలాసార్లు ప్రభుత్వం మారుతూనే వచ్చింది. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే అధికారంలోకొచ్చేది. కానీ ఎప్పుడైతే 2016లో అన్నా డిఎంకే రెండోసారి అధికారంలోకి వచ్చిందో అప్పుడే ఈ ట్రెండ్కు బ్రేక్ పడింది. 2021లో డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రాథమికంగా చూస్తే ఇది తమిళనాడు రాజకీయ ముఖచిత్రం. తమిళ రాజకీయాల గురించి కాస్త స్థూలంగా చెప్పాలంటే ముందు అధికారంలో ఉన్న డిఎంకే నుంచే మొదలెట్టాలి. ద్రవిడ కళగం డీకే నుంచి విడిపోయి డిఎంకే పార్టీ పుట్టింది. ఆ తర్వాత డిఎంకే నుంచి విడిపోయి ఏఐడిఎంకే పార్టీ అవతరించింది. ఇప్పుడు ఈ 2 కూటముల మధ్యే పోటీ. ప్రస్తుతం సీఎం పదవిలో ఉన్న ఎంకే స్టాలిన్ మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నారు. 2021లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుంచి స్టాలిన్ తమ పరిపాలనను ద్రవిడియన్ మోడల్గా చెబుతున్నారు. ఆర్థిక వృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎక్కువగా దృష్టి సారించారు. సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్, మహిళలకు నెలకు 1000 రూపాయల ఆర్థిక సాయం, వారికి ఉచిత బస్సు ప్రయాణం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మెరుగ్గా ఉండడం, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ముందంజ, ఇవన్నీ తమ ప్రభుత్వ ఘనతలే అని ప్రచారం చేసుకుంటోంది డిఎంకే. వీటన్నింటితో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులను భారీగా రాబట్టుకున్నామని చెబుతోంది. ఈ అంశాలన్నీ తమకు ఖచ్చితంగా కలిసొస్తాయని భావిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో యాంటీ ఇన్కంబెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మనం 2016లో మాత్రమే అక్కడున్న రూలింగ్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ అంతకుముందు తర్వాత సుమారుగా 4-5 ఎలక్షన్స్లో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ మళ్ళీ అధికారం చేపట్టడం అనేది జరగలేదు. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడున్న డిఎంకేకి పెను సవాలనే చెప్పవచ్చు. కానీ ఇక్కడ మనం ఒక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే డిఎంకే అంటే స్టాలిన్ నాయకత్వంలో ఉన్న డిఎంకేకి ప్రతిపక్ష పార్టీలు అనేవి అంత స్ట్రాంగ్గా పోటీని ఇవ్వలేకపోతుంది. తమిళనాడులో మాత్రం వెల్ఫేర్ పాలిటిక్స్ అండ్ చరిస్మాటిక్ పాలిటిక్స్ ఎక్కువగా ప్రభావం చూపిస్తాయి. ఈ రెండింటిని మనం చరిత్రపరంగా చూసుకుంటే ఈ డిఎంకేకి అనేవి 2 కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. ఎందుకంటే స్టాలిన్ అనే అతను చరిస్మా అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇక డిఎంకే విడుదల చేసిన మేనిఫెస్టోని సూపర్ స్టార్ అని పిలుస్తున్నారు సీఎం స్టాలిన్. ప్రజాకర్షకమైన పలు అంశాలను అందులో చేర్చారు. మహిళలు ఇంట్లోకి అవసరమైన ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలు చేసేలా 8,000 రూపాయల వన్ టైం కూపన్, నెల నెలా మహిళలకిచ్చే ఆర్థిక ప్రోత్సాహకాన్ని 2,000 రూపాయలకు పెంచడం, 8వ తరగతి వరకు సీఎం బ్రేక్ఫాస్ట్ పథకం అమలయ్యేలా చూడడం, గ్రామీణ ప్రాంతాల్లోని పరిశ్రమలను వికేంద్రీకరించి దాదాపు అన్ని కుటుంబాల వాళ్లు నెలకు కనీసం 20,000 రూపాయలు సంపాదించేలా చూడడం, ఇవి మేనిఫెస్టోలోని ముఖ్యమైన అంశాలు. అయితే ఇక్కడ కీలకంగా చెప్పుకోవలసిన విషయం ఏంటంటే డిఎంకేకి కొంతవరకు సానుకూలతలు ఉన్నా
అదే సమయంలో సవాళ్లు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహిళలపై నేరాలు పెరిగాయి. ఈ మధ్య కాలంలోనే దాదాపు 40% మేర క్రైమ్స్ పెరిగినట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఎన్నో సందర్భాల్లో సామాజిక కార్యకర్తలు ఈ సమస్యపై నినదించారు. విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అవుతుండడము తమిళనాడులో మరో సమస్య. ఇందుకోసం ప్రత్యేకంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేస్తామని సీఎం స్టాలిన్ హామీ ఇచ్చినా అది ఏ మేర వర్కౌట్ అవుతుందనేది చూడాలి. పైగా కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అంతేకాదు కొత్త తరం వారిని పెద్దగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇది పార్టీ ప్రచారంపైనా ప్రభావం చూపించి ఫలితాలను ఎఫెక్ట్ చేసే అవకాశం ఉందన్నది కొందరి విశ్లేషకుల అంచనా. ఇక స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వడంపైన గట్టిగానే విమర్శలొచ్చాయి. ఈసారి కాంగ్రెస్ తో కలిసి పోటీలోకి దిగిన డీఎంకే ఎలాగైనా అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఉంది. ఇక అన్నా డీఎంకే విషయానికొస్తే బీజేపీతో 2023లో తెగదెంపులు చేసుకున్న ఆ పార్టీ మళ్లీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోంది. ఎన్డీఏ కూటమి తరపున ఏఐడీఎంకే 178 చోట్ల, బీజేపీ 27 చోట్ల పోటీ చేయనున్నాయి. డీఎంకేకి దీటుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టో ద్వారానే స్పష్టమైన సంకేతమిచ్చింది ఏఐడీఎంకే బీజేపీ కూటమి. ఈ క్రమంలోనే చిన్న పార్టీలైన పీఎంకే, ఏఎంఎంకే తరహా వాటిని ఒక్కచోటకు చేర్చి వారి మద్దతు కూడగట్టుకుంది బీజేపీ. అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి ఇప్పటికే ప్రచారాన్ని ఉధృతం చేశారు. ఇక బీజేపీ కూడా గ్రౌండ్ వర్క్ బాగానే చేసినట్టు చెబుతోంది. కేంద్రంలోని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ఉదాహరణగా చూపిస్తూనే స్థానిక అంశాలను టచ్ చేస్తోంది. దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తమ ఉనికి ఉండేలా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటివరకు ద్రవిడ పార్టీల ప్రాబల్యం ఉండగా ఏదో విధంగా ఈ వలయాన్ని ఛేదించుకుని వెళ్లాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఏఐడీఎంకేతో సంప్రదింపులు జరుపుతోంది. 300 అంశాల మేనిఫెస్టోను విడుదల చేసింది ఈ కూటమి. రేషన్ కార్డులు ఉన్న మహిళలకు ఉచితంగా ఫ్రిడ్జులు అందించడం, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, పురుషులకు ఉచిత బస్ సౌకర్యం లాంటివి ఇందులో కీలకంగా ఉన్నాయి. అంతేకాదు వారసత్వ రాజకీయాలకు గుడ్ బై చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ డీఎంకేకి చొరకలంటిస్తూ ప్రచారం చేస్తోంది ఏఐడీఎంకే బీజేపీ కూటమి. అయితే ఇక్కడ అన్నా డీఎంకే బీజేపీ కూటమికి కొన్ని సవాళ్లు ఉన్నాయి. భాషాపరంగా సమస్యలు, మైనారిటీ హక్కులు కాపాడే విషయంలో భిన్నాభిప్రాయాలు ఇబ్బంది పెడుతున్నాయి. వీటితో పాటు స్థానిక రాజకీయ అంశాలను బీజేపీ ఇంకా పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేదు అన్న విమర్శ కూడా ఉంది. అంతేకాదు స్థానికంగా వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలోనూ విఫలమవుతోందన్నది మరో ఫిర్యాదు. కేవలం జాతీయ అంశాలను ప్రస్తావించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండకపోవచ్చు అన్నది రాజకీయ పండితుల మాట. మొత్తంగా నాన్ లోకల్ అనే భావనను పోగొట్టడంలో బీజేపీ ఇంకా కసరత్తు చేయాల్సిన అవసరమైతే కనబడుతోంది. ఈ మొత్తం సినారియోలో అత్యంత కీలకంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఈసారి తమిళనాట కొత్త పార్టీ ఆవిర్భావం. అదే తమిళగ వెట్రికళగం టీవీకే. సినీ నటుడు విజయ్ స్థాపించిన ఈ పార్టీ అక్కడి రాజకీయాల్లో సంచలనంగానే మారింది. అంతకుముందు కేవలం డీఎంకే, అన్నా డీఎంకే మధ్య ఉన్న పోటీ టీవీకే రాకతో త్రిముఖంగా మారింది. తమిళనాడులో ఏఐడీఎంకే కూటమి డీఎంకే కూటమికి గట్టి పోటీ ఇవ్వబోతోంది. 2021లో 234 సీట్లకు గాను 159 సీట్లు గెలిచింది డీఎంకే కూటమి. ఈసారి అటువంటి మెజారిటీ వచ్చే అవకాశాలు లేవు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓట్ బ్యాంక్ అనూహ్యంగా పెరిగింది. 2021లో 2.5% నుంచి 2024లో 11% పెరిగింది బీజేపీ ఓట్ బ్యాంక్. దానికి తోడు నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకే ఓట్లని ఎక్కువగా చీలుస్తాడు. సర్వేలు డీఎంకే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నట్లు చెబుతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. తమిళగ వెట్రికళగం పార్టీతో 2 ద్రవిడ పార్టీలకు ఓ సమస్య పొంచి ఉన్నట్టు స్థానిక రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విజయ్కు అక్కడి యువతలో ఫాలోయింగ్ ఎక్కువ. నిజానికి యూత్నే లక్ష్యంగా చేసుకుంది ఈ పార్టీ. 40 ఏళ్లలోపు వారు టీవీకే వైపు మళ్లే అవకాశాలు ఉన్నాయన్నది ఓ అంచనా. ఈసారి తమిళనాట 12.6 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవారు ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వీరితో పాటు 20 నుంచి 40 ఏళ్లలోపు ఉన్నవారు ఓటర్లలో దాదాపు 2.2 కోట్ల మంది ఉన్నట్టు అంచనా. అంటే మొత్తం ఓటర్లలో 40% వాటా వీరిదే. సరిగ్గా ఈ 40% మంది ఓటర్లనే టార్గెట్ చేస్తోంది టీవీకే. పైగా మేనిఫెస్టో కూడా పూర్తిగా వీరిని ఆకర్షించే విధంగా తయారు చేయడం మరో సానుకూల అంశం.
29 ఏళ్లు పైబడిన నిరుద్యోగ యువతకు నెల 4,000 రూపాయల ప్రోత్సాహకం, డిప్లొమా చేసిన వారికి నెలకు 2,000 రూపాయలు అందించడం లాంటివి ఇందులో కీలకం. అంతేకాదు ఇంటర్ నుంచి పీహెచ్డీ వరకు విద్యార్థులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 20 లక్షల రూపాయల లోన్ అందిస్తామని ప్రకటించింది టీవీకే. కంపెనీల్లోని ఉద్యోగుల్లో 75% మేర తమిళులే ఉంటే ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పింది. గర్భిణులకు నెల 2,500 రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చింది. ఇవన్నీ ప్రజలను ఆకట్టుకునే అంశాలే కావడం వల్లే విజయ్ పార్టీ నుంచి డీఎంకే, అన్నా డీఎంకేకు సవాల్ ఎదురుకానుంది. పార్టీ పెట్టినప్పట్నుంచి అధికార డీఎంకేపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు విజయ్. ప్రసంగాల్లో పరిపాలనా వైఫల్యాలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. పైగా ఈ విమర్శలు కాస్త ఘాటుగానే ఉంటున్నాయి. ఇక బీజేపీతో కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు విజయ్. జననాయగన్ సినిమా రిలీజ్ అంశం కూడా రాజకీయంగా ముడిపడిపోయింది. దీన్ని కూడా విజయ్ ప్రచారాస్త్రంగా మలుచుకుని కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ పరిణామాల వల్లే పొలిటికల్ అనలిస్టులంతా టీవీకే పార్టీని థర్డ్ మేజర్ ఫోర్స్ అని అభివర్ణిస్తున్నారు.